దేశంలో నివసిస్తున్న రోహింగ్యాల చట్టపరమైన స్థితిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించాలా అని తీవ్రంగా మండిపడింది. రోహింగ్యాల అదృశ్యంపై దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వారికి న్యాయస్థానం అసాధారణ రక్షణలు కల్పించాలా అని ప్రశ్నించింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వారికి ఎర్రతివాచి వేసి ఆహ్వానించాలని మీరు కోరుకుంటున్నారా అని పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. రోహింగ్యాలు సొరంగ మార్గాల ద్వారా భారత్లోకి వచ్చి ఆహారం, ఆశ్రయం వంటి హక్కులను డిమాండ్ చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. ఉత్తర భారతదేశంలో చాలా సున్నితమైన దేశ సరిహద్దు ఉందని, చొరబాటుదారులు చట్టవిరుద్ధంగా ప్రవేశిస్తే వారిని ఇక్కడ ఉంచాల్సిన బాధ్యత మనకు ఉందా అని నిలదీసింది. వారిని తిరిగి పంపడంలో సమస్య ఏముందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దేశంలో చాలామంది పేదవాళ్లు ఉన్నారని, వాళ్లపై దృష్టి సారించాలని పిటిషనర్కు సుప్రీంకోర్టు హితవు పలికింది.